హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ నుంచి మనం 1 మార్క్ క్వశ్చన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిని సైన్ ఏ ప్లస్ సైన్ బి ఇలా రాయొచ్చా? జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే, మరి అది నెక్స్ట్ ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, అది రెండు నాట్ ఈక్వల్ అవుతాయి. సో మీరు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో సో ఈ ఫార్ములాస్ వస్తాయి ఇంకా డెప్త్గా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్. అదే సైన్ ఏ మైనస్ బి అనుకో, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్. అదే కాస్ ఏ ప్లస్ బి అనుకో, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి అనుకో ఉందనుకో, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి వస్తుంది. ఓకేనా, గుర్తుంచుకోవాలి అప్పుడు. సో మరి ఇప్పుడు సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ జస్టిఫై చేయమన్నాడు కదా, ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాం. ఏ వాల్యూ ఒక 30 డిగ్రీస్ ఇస్తాము, బి ఒక 60 డిగ్రీస్ ఇస్తాం. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కనుక్కుంటాం, 30 ప్లస్ 60. సో అలానే సైన్ ఏ ప్లస్ సైన్ బి సపరేట్గా చేస్తాం, రెండు నాట్ ఈక్వల్ వస్తాయి. ఓకేనా, ఎస్. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఓకే, ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇది కరెక్ట్ కాదు. మరి జస్టిఫికేషన్ ఎందుకు సార్ అంటే, చూడండి, మీరు ఏదైనా తీసుకోండి, ఏబి ట్రిగనోమెట్రిక్ యాంగిల్ ఎంతైనా తీసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 30 డిగ్రీస్ తీసుకుంటున్నా, అదేవిధంగా బి వచ్చేసి 60 డిగ్రీస్. ఓకేనా, మీరు 45 డిగ్రీస్ తీసుకోవచ్చు, 90 డిగ్రీస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు ఏబిని రెండింటిని యాడ్ చేస్తే సైన్ 90 వస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ నేను సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కనుక్కుంటున్నా. సో అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్ అనమాట. సైన్ 90 ఎంత అంటే 1 సార్. అదే కాస్ 90 0. సైన్ 0 0 అవుతుంది, కాస్ 0 1 గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సైన్ 90 డిగ్రీస్ 1, కాస్ 90 డిగ్రీస్ ఎంత అంటే ఇక్కడ 0, ఆపోజిట్ అనమాట. సైన్లో 0 వస్తే అదే సైన్లో 90లో 1 వస్తుంది. కాస్ 0 1, కాస్ 90 0 అవుతుంది. కాబట్టి సైన్ 90 ఎంత సార్? 1. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని కనుక్కుందాం, అంటే సైన్ ఏ కనుక్కుందాం. సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీస్ ప్లస్ సైన్ 60 డిగ్రీస్. సైన్ 30 మీకు తెలుసు, సైన్ 30 కాస్ 60 1/2. ఆ సైన్లో 60 ఉన్నప్పుడు √3/2 అనమాట, గుర్తుంచుకోవాలి. ఓకే, సైన్ 30 డిగ్రీస్ ఎంతనో కాస్ 60 కూడా అంతే, 1/2. సో అదేవిధంగా సైన్లో 60 డిగ్రీస్, కాస్లో 30 డిగ్రీస్, √3/2. ఓకే, గుర్తుంచుకోవాలి. ఎస్, కాబట్టి ఇక్కడ ఈ రెండింటికి డినోమినేటర్ సేమ్, కాబట్టి ఎల్సిఎం సేమ్, న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం. 1 ప్లస్ √3, దాన్ని √3 ప్లస్ 1 కూడా రాయొచ్చు. మీరు చెప్పండి, ఎల్హెచ్ఎస్ వాల్యూ 1, ఆర్హెచ్ఎస్ 1 ప్లస్ √3/2, రెండు ఈక్వలా? నాట్ ఈక్వల్. సో కాబట్టి సో దేర్ ఫోర్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఓకేనా, సరే మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చిన్న ప్రాబ్లం ఇక్కడ నోట్ చేస్తున్నాను, చూడండి. కాస్ 12 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్, ఈ వాల్యూ కనుక్కోండి. మన దగ్గర కాస్ 12 డిగ్రీస్ లేదు సార్. ఓకేనా, కాస్ సైన్ 78 డిగ్రీస్ కూడా లేదు. ఓకే, మరి ఏం చేస్తాం? సో దీన్ని ఇట్లనే వదిలేస్తాం, కాస్ 12 డిగ్రీస్ని అలానే వదిలేసి
కాస్ 12 degrees. ఇక్కడ 78 degrees ని మనం ఏం రాసుకోవచ్చు అంటే చూడండి, సైన్ థీటాని మనం ఏం రాయొచ్చు అంటే కాస్ 90 degrees మైనస్ థీటా రాయొచ్చు. ఓకే, అదే ఇక్కడ కాస్ థీటాని మనము సైన్ 90 degrees మైనస్ థీటాగా రాయొచ్చు, గుర్తుంచుకోవాలి. ఎస్, కాబట్టి సైన్ 78 degrees ని నేనేం రాయొచ్చు అంటే చెప్పండి, కాస్ 90 degrees మైనస్ ఇక్కడ థీటా అన్నమాట. థీటా అంటే ఎవరు? 78 degrees. సో మీరు అబ్జర్వ్ చేస్తే 90 మైనస్ ఇక్కడ థీటా అంటే 78 కదా, 90 మైనస్ 78 తీసేసేయండి. ఎంత? 10లో 8 వెళ్తే 2, ఇక్కడ బారోయింగ్ తీస్తే 8లో 7 పోతే 1. ఓకేనా? కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 12 degrees మైనస్ కాస్ 90 మైనస్ 78 అంటే ఎంత? 12 degrees. రెండు క్యాన్సల్, అక్కడ ఏముండదు, 0 అనమాట. 1 రాస్తుంటారు కొంతమంది, 1 ఉండదు. న్యూమరేటర్లు డినామినేటర్ క్యాన్సిల్ అవుతే 1 ఉంటుంది. 8/8 క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు 1, 8 టేబుల్ 8 1 టైం క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఒకటి ప్లస్ మైనస్, సో 0 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 15 degrees అలానే సీకెంట్ 75 degrees. సో మనకి ఎక్కడ sin 15 degrees లేదు వాల్యూ, sin 75 degrees ట్రిగనోమెట్రీ యాంగిల్ లేదనమాట. ఓకేనా? మరి ఏం చేస్తాం ఒకసారి చూద్దాం. sin 15 degrees దాన్ని అలానే రాశాను ఇంటూ సీకెంట్ 75 degrees. ఓకే, సరే. మరి ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చెప్పాను, ఈ sin 15 అట్లనే ఉంచుకోండి, అట్లనే రాసేసేయండి. sin 15 degrees చిన్న యాంగిల్ని అలా రాయండి, పెద్ద యాంగిల్ని చిన్న యాంగిల్ లాగా మార్చుకోండి. ఓకేనా? ఇందాక చెప్పాను. సో సీకెంట్ థీటాని కొసీకెంట్ 90 degrees మైనస్ థీటా రాయొచ్చండి. అదేవిధంగా కొసీకెంట్ థీటాని సీకెంట్ 90 degrees మైనస్ థీటాగా రాయొచ్చని చెప్పాను. ఓకేనా? అయితే సైన్లో కాస్ట్లో చెప్పాను. ఎస్, ఇప్పుడు సీకెంట్ థీటాని ఏం రాయించుకోవచ్చు సార్ మనం? కొసీకెంట్ 90 మైనస్ థీటా ఇంటూ ఇది కొసీకెంట్ 90 degrees మైనస్ థీటా అంటే ఎవరంటే ఇక్కడ 75 degrees అన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 15 degrees ఇంటూ ఇక్కడ కొసీకెంట్ 90 మైనస్ 75, 90లో 75 తీసేయండి, ఎంత? 15 degrees అని. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 15 degrees ఇంటూ కొసీకెంట్ని మనం 1/sin రాయొచ్చు. కొసీకెంట్ దేనికి రెసిప్రోకల్? సైన్కి. కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin థీటా. అదే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos థీటా. ఓకేనా? కాబట్టి దాని ప్రకారం మేము రాయొచ్చు 1/sin 15 degrees. ఓకేనా? సో మల్టిప్లైర్లో ఉంది sin 15 degrees, డినామినేటర్లో రెండు క్యాన్సిల్ అవుతాయి. 1 into 1 ఇప్పుడు 1. ఓకేనా? ఆ సిచ్యువేషన్లో 0, ఇక్కడ 1. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. ఎవాల్యుయేట్ sin square 15 degrees plus sin square 75 degrees divided by cos square 36 degrees plus cos square 54 degrees. ఓకే, సో దీని వాల్యూ ఎంతనో కనుక్కుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ని తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ సైన్ 75 degrees. కాస్ స్క్వేర్ 36 degrees, కాస్ స్క్వేర్ 54 degrees. ఓకేనా? మరి చూడండి, మన దగ్గర ఇప్పుడు కూడా సైన్ 15 degrees వాల్యూ లేదు, సో అలానే సైన్ 75 degrees లేదు. మరి
న్యూమరేటర్లో ఏ వాల్యూ ఎగ్జాక్ట్గా లేదు, డినామినేటర్లో కూడా లేదు. సో అయితే పెద్ద టర్మ్ చిన్న టర్మ్లోకి మార్చేద్దాం. ఓకే, సో సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ దాన్ని నేను అలానే రాసేస్తున్నాను. చెప్పాను ఇంతకుముందు, పెద్ద టర్మ్ చిన్న టర్మ్లోకి మార్చుకోండి. సైన్ తీటా అని ఏం, ఇక్కడ కూడా స్క్వేర్ అనమాట. ఎస్, సైన్ స్క్వేర్ తీటా అని ఏం రాయొచ్చు అంటే ఇందాక చెప్పాను, హోల్ స్క్వేర్ మళ్ళీ రాసేద్దాం. సైన్ తీటా పక్కన పెట్టండి. సైన్ 75 డిగ్రీస్ని కాస్ 90 మైనస్ తీటా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ సో కాస్ 90 మైనస్ ఇక్కడ తీటా అంటే 75 డిగ్రీస్. సో హోల్ స్క్వేర్ రాసేస్తున్నా. ఓకేనా, డివైడెడ్ బై డినోమినేటర్లో ఇక్కడ కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్ దాన్ని అట్లనే రాసేస్తున్నాను. ఈ కాస్ స్క్వేర్ కదా, ఆ స్క్వేర్ పక్కన పెట్టండి. హోల్ స్క్వేర్ మళ్ళీ రాద్దాం. కాస్ 54 ఇంటూ కాస్ 54 రాసుకోవచ్చు. అంటే కాస్ 54 హోల్ స్క్వేర్ అనమాట. బట్టి కాస్ 54 కాస్ తీటాని సైన్ 90 మైనస్ తీటా రాయొచ్చు. కాబట్టి సైన్ 90 మైనస్ తీటా, తీటా అంటే ఇక్కడ 54 అనమాట. హోల్ స్క్వేర్ అలానే రాస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇంకా సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ అలానే రాస్తున్నా. చూడండి 90 మైనస్ 75 ఎంత, 15 డిగ్రీస్. కాస్ 15 డిగ్రీస్ కదా, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు స్క్వేర్ పెట్టండి. కాస్ స్క్వేర్ 15 డిగ్రీస్ అనమాట, డివైడెడ్ బై. సో మళ్ళీ కాస్ స్క్వేర్ 36 దాన్ని అలానే రాయండి. సో ప్లస్ సైన్ 90 మైనస్ 54, 90 నుంచి 54 తీసేయండి, 36 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసేయండి. సైన్ స్క్వేర్ 36 డిగ్రీస్. డైరెక్ట్ ఫార్ములా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1. కాబట్టి సో 1/1 అంటే 1. ఇక్కడ తీటా ప్లస్ ఏదైనా ఉంటుంది ఇవ్వండి, దాని వాల్యూ 1. ఓకేనా, మరి లాస్ట్ ప్రాబ్లం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం 2025 రీసెంట్గా మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్ జరిగి అందులో 1 మార్కుకు సంబంధించిన ప్రాబ్లం ఇది. ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ఇఫ్ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పి, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ secant theta మైనస్ tan theta. ఓకేనా, ఈ వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. ఓకే, మరి చూద్దాం. సో మనకి ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ తెలుసు, 3 ఉన్నాయి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా 1. సో బట్ ఇక్కడ సీకెంట్ టాన్ కాంబినేషన్లో చూడండి, గివెన్ దట్ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పి. అయితే ఈ వాల్యూని కనుక్కోండి అంటున్నాడు. కొంతమంది సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా వాల్యూ ఇక్కడ పి కదా, ప్లస్ ఉంది కదా, పి మైనస్ ఉంటే మైనస్ పి పెడతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ఎస్ వీ నో దట్. మనకి ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ తెలుసు. సో సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా వాల్యూ 1 అని. ఓకేనా, ఎస్. ఇక్కడ సీకెంట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ అంటే సీకెంట్ తీటా, బి అంటే టాన్ తీటా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మనము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. కాబట్టి సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటాగా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా డేటాలో ఇచ్చేసాడు పి, ఇంటూ ఇంకా మిగిలింది అలానే రాయండి. సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా నీకు సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా కావాలి, పి మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. కాబట్టి సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/p. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా వాల్యూ 1/p. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.